హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక్క చుక్క మజ్జిగ లేకుండా ఒక్క రోజులో పెట్టేసుకుని ఊరమిరపకాయల రెసిపీని చూద్దాము. మామూలు చల్ల మిరపకాయలు అయితే పెరుగులో నానపెట్టుకోవాలి, 4-5 రోజుల పాటు ఊరపెట్టుకోవాలి. కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కదా. ఇవైతే చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. పప్పుచారు ఇలాంటి కూరలు చేసినప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను. బాగా ముదిరిన కాయలు తీసుకోవాలి. కాయలు చూడండి ఈ విధంగా కొంచెం లావుగా కూడా ఉండాలి. లావుగా ఉన్న కాయలు, ముదిరిన కాయలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా తొడుమలు తీయకుండానే శుభ్రంగా కడిగేసి జాలిగిన్నెలో వేసేసుకోండి. నీళ్లు వాడారిన తర్వాత క్లాత్ పైన వేసేసుకుని ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఎండలో పెట్టద్దు, ఫ్యాన్ గాలికి తడంతా పోయేంత వరకు ఆరనిచ్చేసి తొడుమలు తీసేసుకోండి. ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి. 2గా కట్ చేసేసుకోండి. ఇలాగే కాయలన్నీ కూడా మధ్యలోకి 2 భాగాలుగా చేసేసుకుని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాము, వెయిట్లో వచ్చేసి 30 గ్రాముల వాముని మెత్తగా పొడి చేసుకుని ఇందులోకి వేసేసుకోవాలి. వేయించక్కర్లేదు, పచ్చివామే పొడి చేసి వేసేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు సాల్ట్, 50 నుంచి 60 గ్రాములు వేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పులో కొంచెం తగ్గించి వేశాను, 50 గ్రాములు వేశాను. ఇందులో మనం పెరిగేమి వేయట్లేదు కదా, దానికి బదులుగా ఒక మీడియం సైజ్ నిమ్మకాయని రసం పిండేసి వేసేసుకోవాలి. నిమ్మకాయ రసం వేయడం వల్ల పచ్చిమిర్చిలో ఉన్న కారం తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఈ మిర్చికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీరు తీసుకున్న మిర్చి కారం ఎక్కువగా ఉంటే కనుక ఇంకొక నిమ్మకాయ వేసుకోండి. మామూలుగా ఊరమిరపకాయలకి పెట్టే మిర్చి సపరేట్గా దొరుకుతాయి. మనం మార్కెట్లో కొనేటప్పుడు అడిగితే చెప్తారు, తెలియకపోతే. ఊరమిరపకాయలకి ఎప్పుడూ కూడా కారం తక్కువ ఉన్న కాయలు తీసుకోవాలి, బాగా ముదిరిన కాయలు తీసుకోవాలి. ఈ విధంగా ఈ పొడంతా, వాము పొడంతా కూడా ఈ మిర్చికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని కొంచెం లోపలికి ప్రెస్ చేసేసి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. 1 అవర్ తర్వాత చూస్తే ఉప్పు కొంచెం కరిగి చూడండి, కొంచెం తడిగా అవుతుంది. మళ్ళీ ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అడుగున ఉండిపోయిన ఈ వాము మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. పైన కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి నొక్కి పెట్టేసుకోండి. ఇలా నొక్కి పెట్టేసి మూత పెట్టి 24 గంటల పాటు, అంటే ఒక్క రోజు ఊరపెట్టుకుంటే సరిపోతుంది. అయితే మధ్యలో 8 గంటలకు ఒకసారి మిర్చిని ఒకసారి కలుపుకోవాలి. అడుగునున్నదాన్ని పైకి తెచ్చేలాగా కలుపుకుంటే అన్నీ కూడా చక్కగా ఊరుతాయి. ఇలా కలిపేసుకుని మళ్ళీ నొక్కి పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. నేను మార్నింగ్ 10ంటికి పెట్టానండి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి కలిపాను. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ 10ంటికి చూపిస్తాను చూడండి, చక్కగా ఊరిపోయాయి. ఇక వీటిని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఎండలో ఎండపెట్టేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకుని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని బాగా ఎండకి ఇవి కరకరలాడేంత వరకు ఎండపెట్టుకోవాలి. ఇవి బాగా ఎండడానికి 2-3 రోజులు టైం పడుతుంది. పగల ఎండ పెట్టేసుకొని ఈవినింగ్ టైంలో సాయంత్రానికి ఇంటికి తెచ్చేసుకుని మళ్ళీ మార్నింగ్ ఎండలో పెట్టేసుకుని ఇదే విధంగా ఇవి బాగా కరకరలాడేంత వరకు ఎండ పెట్టుకోవాలి. అంతేనండి, వాము మిరపకాయలు లేదా ఊరమిరపకాయలు రెడీ అయిపోయాయి. వీటిని బాగా కరకరలాడేంత వరకు ఎండ పెట్టారంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. సంవత్సరం అంటే 2 సంవత్సరాలైనా కానీ పాడవకుండా ఉంటాయి. ఒక 8 డబ్బాలు పెట్టేసుకుంటే ఇవి ఎండపెట్టినప్పుడు గింజలు రాలిపోతాయండి, వీటిని పడేయకండి. మీరు కారపొడులు చేసుకున్నప్పుడు అందులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పొడి. ఇప్పుడు వీటిని వేయించి చూద్దాము. కొంచెం సరిపడా నూనె వేసేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి, అప్పుడే చక్కగా వేగుతాయి. ఇవి బాగా రంగు మారి బాగా ఎర్రగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా ఇవి చాలా బాగుంటాయి. ఈ విధంగా ఎర్రగా వేయించేసుకొని తీసేసుకోవడమే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వాము మిరపకాయలు లేదా ఊరమిరపకాయలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.